బాగున్నారా? ఏం చేస్తున్నారు? నేనైతే ఇవాళ మా బర్రెలు మా ఇంటి ఆవరణలో ఉండే పూల మొక్కలు, వెజిటేబుల్ మొక్కలు అన్నీ అయితే చూపించాలనుకుంటున్నాను. ఫస్ట్గా మా చిన్నోడితో అయితే మొదలు పెడతాను. ఇదిగోండి మా బుజ్జి చిన్నోడు ఎలా ఉన్నాడు, బాగున్నాడా? పరచు నన్ను చూపి అంటున్నాడు. అన్నంటే చూడండి ఫ్రెండ్స్, పరచు నన్ను చూపి అంటున్నాడు. వానికి అన్నీ అర్థమవుతాయండి. పదునను ఇది చూడండి, హాయ్ చెప్తాడంట వీడు. ఒకసారి హాయ్ చెప్తున్నాను బంగారు, అజ్జుడు చెప్తున్నాడు. వీనికి అన్నీ అర్థమవుతాయి కదా. పాలకి ఇప్పాలంటే మనల్ని ఎప్పుడు లేస్తామా ఇలా తల ఊపుతాడు, ఇప్పుతావా లేదా అని. చూసినారా? వీని అమ్మ అయితే ఇక్కడ ఉందనమాట. వాడు చూడు నన్ను చూపి అంటున్నాడు. ఇదిగోండి పొట్టి బర్రె ఎలా ఉంది చూడండి. ఇట్లా అన్న ఇదిగోండి, బాగుందా పొట్టి బర్రె? ఇదైతే 2 months అయిందనమాట డెలివరీ అయ్యి. ఇది ఇంకొక బర్రె అనమాట. ఇందాక నేను కింద కూర్చున్నప్పుడు చూపించినానే దాని దూడ అనమాట. ఇది చూసినారా? బాగుందా? ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడు మా బర్రెలు. డైలీ పై అయితే కడుగుతామన్నమాట. అన్నిటికన్నా కష్టమైన బర్రె ఏదో తెలుసా? ఇది పాల దిగుబడి బాగుంటుంది కానీ చాలా కష్టం ఫ్రెండ్స్. పెద్ద బర్రె అనమాట. 8,000 పడింది కాస్ట్. అన్ని బర్రెలే చూపిస్తున్నారా అనుకోవద్దు ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇది ఉసిరిక చెట్టు అనమాట. కొంచెం వాడ పట్టింది, ఏరుపురుగు కొట్టి చూసుకోలేదు. చూడండి వాడైతే పట్టింది అనమాట. ఇక్కడ వచ్చేసి కాకరతీగలు అనమాట. ఇది కష్టపడి కట్టెలుకొని కట్టించిన అనమాట. కాకరతీగలకు కూరగాయలకు బాగుంటుందని. ఇదైతే నాకు పెద్ద బరగొడ్డు అని చెప్పినానే, దాని కూడా 9 months అనమాట. ఇక్కడ ఒక కాకరతీగ ఉంది. ఇదిగోండి టెంకాయ చెట్టు. 3 years అయింది ఇది నాటైతే, ఇంకా కాపుకి అయితే రాలేదు. ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. ఇక్కడ బీరతీగలు. ఇక్కడ ఇదిగోండి చూస్తున్నారా? పిందెలు అయితే పడుతున్నాయి, కొంచెం మగ్గుతున్నాయి అనమాట ఎండలకి. మొత్తం ఇక్కడల్లా బీరతీగలే. స్టార్ట్ అయినాక మళ్ళీ అన్ని చెట్లేనా అనుకోవద్దండి. ముఖ్యమైన గెస్టులు ఉన్నారు ఇద్దరు, మా బంగారు కొండలు. చూడండి, ఇదిగోండి మా ముద్దుల కొండ బసవగాడు. వీడు ఎంత ముక్కుంటూనో వీడు పుట్టినాడు అనమాట. ఇదిగో వీడు నందుగాడు, బసవ ఫ్రెండ్ అనమాట. బసవ వాళ్ళ అమ్మని అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి మా బంగారు తల్లి, మా ఇంటి లక్ష్మీదేవి అనమాట. ఇది అనుకోకుండా వచ్చింది ఫ్రెండ్స్, రాధమ్మ. పండగ రోజు అయితే వచ్చిందనమాట. చూడండి రాధమ్మ హాయ్ చెప్పు. మా రాధమ్మ ఆశీస్సులు అందరికీ ఉండాలి ఫ్రెండ్స్. దేవునా అది నేనైతే ఒకటే అనుకున్నా, బావా ఒకటి ఉంది చాలు బంగారావు, ఇంకా రెండోది వద్దు బావా అన్న, కొనుక్కుంటా అంటే. కానీ అదృష్టవశాత్తు అయితే రాధమ్మ అయితే వచ్చింది తెలుసా. ఇక్కడ చూడండి, ఇది జామ చెట్టు. ఇక్కడ ఈ కంచె కల్లా చుక్కుడు చెట్లు ఉన్నాయన్నమాట. ఇట్లా కింది మీదికి నాటినాను. ఇటు వచ్చేసి ఇది నిమ్మ చెట్టు, ఇక్కడ మామిడి చెట్టు, అటు సైడ్ వచ్చేసి దొండ చెట్టు అనమాట. ఇక్కడ దానిమ్మ చెట్టు, ఇక్కడ కింద బంతిపూల చెట్లు అయితే మొక్కలు అయితే పెట్టినాను. అన్నిటికన్నా ఇదిగోండి సొర చెట్లు చూడండి ఎంత బాగా వస్తున్నాయో. తీగలు అయితే పారుకుంటున్నాయి అనమాట. చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదిగో ఇట్లా కింది మీదికి వరుసకైతే ఒక 2 బీర చెట్లు, మిగతా అన్ని సొర చెట్లే ఉన్నాయన్నమాట. ఇంకా మధ్యలో అక్కడ కనకాంబరం చెట్లు, వంకాయ చెట్లు, ఏవి ఇంకా బొప్పాయి చెట్లు అయితే మొలిసినాయి అనమాట. ప్రస్తుతానికైతే ఇవే. ఇంకా నిమ్మ చెట్లు అక్కడ ఉన్నాయి. నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఓకేనా? కొంచెం ఓపిక చేసుకొని అయితే చూడండి ఫ్రెండ్స్ మా వీడియోస్. మా ఆవులు బయట కట్టేసినాను, ఇంకా పాలు చూసుకొని లోపలైతే కట్టేయాలి, ఓకేనా? బాయ్.